తారీఖు ఇచ్చిన పిటిషన్ కలెక్టర్ సుధా స్పందన లేదు. ఎంఆర్ఓ గారు అంటుంది ఏమంటుంది, నీ ఇష్టం ఉన్నక్కడ దిక్కునక్కడ చెప్తున్నావు. నా పేరు గంగాధర మల్లేశం. నేను 34 గుంటలన్నర భూమి కొనుక్కున్నా గంగాధరలో. కొనుక్కుంటే నాకు అమ్మినాయనే ఓకే, పట్టేదారు ఓకే. దాన్ని రిజిస్టర్ చేసిండు. రిజిస్టర్ చేసినాక తర్వాత 2 సర్వే నెంబర్ల వాళ్ళ చిన్నబాబు అనేటైనకు 34 గుంటలన్నర ఉన్నది, నాకు 34 గుంటలన్నర అమ్మిండు. అమ్మినాక వాళ్ళ తమ్ముని బామ్మ, నాకు ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ బామ్మది అనేటైనా, తమ్ముని బామ్మది అనేటైనే మాకు చుత ఇంట్లో ఉన్నది అని చెప్పని మోక మీదకి వచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను బయలుదేరుతుండు. ఆయనకే కాగితం లేదు. అది ధరణిలా జంపై 94 సర్వే నెంబర్లో వాళ్ళకున్న 34 గుంటలన్నరను నా 34 గుంటలన్నర చూత ఆయన పొన్ననే ఎక్కించి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఆన్లైన్ పొజిటింగు నాకు చూత మేడం గారు ఇచ్చారు. ఎవరు రాజేశ్వరి మేడం అని ఎంఆర్ఓ గారు నాకు పొజిటింగ్ ఇచ్చింది. మేడం నాకు ఆన్లైన్ చేయాలంటే ఆమె ట్రాన్స్ఫర్ అయింది. నాది ఆన్లైన్ చేసి నాకు పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పి నేను ఎప్పుడు పోయినా నేను మోక మీదకి వెళ్తే వాళ్ళు కొట్టడం, నన్ను తిట్టడం, ఎవరినో నలుగురు పట్టుకడం రావడం, నన్ను ఏదో ఇటును నన్ను ఒక్కరిని చూసి నన్ను నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. అది పోలీస్ స్టేషన్లో చూతా ఒకసారి కంప్లైంట్ చేయడం జరిగింది. నీవు ఏం చేస్తావా మల్లేశం, వాడికి ఏం పనికొస్తావా అని వాళ్ళు అనడం. మళ్ళీ అక్కడికి వెళ్ళి సిఐ గారి దగ్గరికి వెళ్ళిన. చొప్పదండి సిఐ గారు లక్ష్మణ బాబు ఉంటే లక్ష్మణ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన చూతా మోక మీదకి వస్తున్నా పావా అన్నాడు. మోక మీదకి వచ్చిండు. మీలయ్యారు ఏమన్నా డాక్యుమెంట్ ఉంటే పట్టుకురావా అన్నాడు. నా రిజిస్టర్ కాపీ చూత పట్టుకొని పోయినా. పోలీస్ స్టేషన్లో చూతా ఇది ఏమైనా ఉంటే మల్లేశం మాట్లాడుకొని రా అని అన్నాడు. ఏం మాట్లాడుతాం సార్, భూ విధానం మేము చేయలేము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు. ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ ఎమ్మెల్యే గారు మా చొప్పదండి కానిస్టేబుల్ సుంకే రవిశంకర్ గారి దగ్గరికి ఓడే వాళ్ళు. అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి బొడిగ శోభక్క దగ్గరికి ఓడే. నేను ఎవరి దగ్గరికి పోలేదు. నేను ఒక్కటే ఉన్నా. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా. నేను ఎవరి సొమ్ము అన్యాయంగా నేను తీసుకోలేదు కాబట్టి నేను ఎవరికి పైసలు పెట్టి అయ్యా నీ దండం పెడతా అనడానికి పోలేదు. కాబట్టి నేనంటే గిట్టకుండా వాళ్ళు ఏం చేస్తాడరా వీడిని ఒక్కడిని ఇటు సంపెత్త అయిపోతుందిరా అనే ఒక ఆలోచనకు వచ్చి రాజకీయ అండ చూసుకొని ఈ ఎంఆర్ఓ గారికి అంతే ఉన్నారు, ఆర్ఐలకు అంతే ఉన్నారు, అందరికి అంతే ఉన్నారు సార్. నా బాధ గిది. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూతా ప్రజావాణిలో 2 సార్లు మీటింగ్ పెట్టిన, 2 సార్లు మొన్న పోయిన సుమారు నాడు దరఖాస్తు ఇచ్చిన, దానికి స్పందన లేదు. భూభారతిలో ఇచ్చిన 2 సార్లు. చుట్టూ కంపౌండ్ పెడుతున్నారు మేడం అంటే నేనేం చేయనా, నేను వచ్చి ఇట్లా ఆపన్నా అన్నది. మేడం మీ పని మీరు చేయాలి, ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి, మనిషిని దోలూరి, ఇది ల్యాండ్ కిరికిరి ఉన్నది కాబట్టి మీరు ఆగురాయా పెట్టకురా అని అనాలే మేడం అని నేనంటే నేనేం చెప్తానా, పోలీస్ స్టేషన్కో నీ ఇట్ట ఉన్నా కాడుకో అని అన్నది. నేను ఇట్ట ఉన్నా కాడికి పోతే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమయ్యా, అది ఎంఆర్ఓ గారు చేస్తారు అని అంటారు. మరి ఎక్కడికి పోవుడు, కలెక్టర్ దగ్గరికి పోతా, ప్రజావాణిలో మీటింగ్లో వస్తా, నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పేన సుమారని నాడు ఇచ్చాను, నాకేం స్పందన లేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈరోజుతో రావడం జరిగింది. ఈరోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన, మొన్నటి పిటిషన్ అటేవేంది, ఈరోజు ఇక్కడ ఎట్లయింది, నాకు ఏం స్పందన లేదు. మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ గారు నాకు ఎలాంటి న్యాయం చెయ్యను అన్నది. నేను ఉన్నంతసేపు నీకేం జరగదు, నువ్వేం చేయలేవు పో అని అన్నది. నన్ను నువ్వేం చేయలేవు అన్నది. అంటే నేను నిన్నేం చేస్తాను మేడం, మీరు ఒక మండల్ బాసు, నన్ను వచ్చి మల్లేశం వచ్చి బెదిరిస్తుండని చెప్పని అంటే పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకుపోతారు, లోపల వారితో 4 అంగబెట్టి కూతారు. నా పరిస్థితి ఎందుకు అట్లున్నది. నేను మొదలే 2 సార్లు యాక్సిడెంట్ అయింది, నేను మొదలే కుంటోని. ఇక వాళ్ళు గుద్దకముందే నేను అడ్డం పడతా సారు, వాళ్ళు గుద్దకముందే నేను అడ్డం పడతా. నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఆమె ఇట్లా అచ్చుడు ఇట్లా వెళ్ళిపోవడము. ఏమైంది మేడం మీరు మొన్న నేను ఇచ్చిన పిటిషన్ అని అంటే ఆర్ఐకి రాసి పంపింది అని అనగానే ఆర్ఐ గారు చూత పట్టించుకోవడం లేదు. ఏదో గంగాధర శాంతమ్మ నా భార్య పేరు మీద భూమి ఉంది కాబట్టి ఏమో మేడం గారు ఏమో చెప్పిందట కదా అని చెప్పని మా ఆర్ఐని అడిగితే ఆర్ఐ నన్ను లెక్కలే తీసేస్తుండు. ఇక కాబట్టి ఇక నేను ఎవరి దగ్గరికి పోవాలి, నేను దిక్కు లేకనే కదా మేడం ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మళ్ళీ చూతా ఇక్కడ నేను ప్రజావాణిలో మీటింగ్లో నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి రావడం జరిగింది. అందుకోసానికే మీ అందరి దయ వలన నాకు న్యాయం చేయాలనేది నేను కోరుకుంటున్నా. అంతకు మించి ఇంకా నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మేడం చూతా మందు డబ్బాయిగా నేను సొసైటీ చేసుకొని చచ్చిపోవాలి, ఇక నాకు దిక్కు లేదు కదా, నువ్వు ఏడుకోతావా ఆడుకోమనే మేడం. ఇక మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ అనుపమారావు గారు ఇక ఇవ్వలేం చేయకపోయినాక ఏం చేయాలి, ఇక నాకు దిక్కు లేదని చచ్చిపోతే ఏం చేయాలి.
నా భార్యకి ఇంత పోతా, నేను ఇంత పోసుకుంటా, నా బిడ్డకి ఇంత పోతా కథం. తక్షణం ఇక్కడనే ఇక పరిస్థితి మంచిగా లేదు. ఇది నా పరిస్థితికి ఇది.